వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో గంగమ్మ మాత నూతన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాలు తొలి రోజు గంగమ్మ మాత విగ్రహాన్ని గ్రామ ప్రధాన వీధుల గుండా శోభయాత్రగా తీసుకెళ్లారు. గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభయాత్రలో గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో ఊరేగింపును విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం చేసి గంగమ్మ మాతను ప్రతిష్టాపన చేయడం గ్రామానికి గర్వకారణమని పేర్కొంటూ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు. గంగపుత్ర సంఘం నాయకులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వేడుకల్లో భాగంగా రాబోయే రోజుల్లో వేద పండితుల సమక్షంలో యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజలు, బుధవారం రోజు గంగమ్మ మాత విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టాపన ఈరోజు నుండి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు శోభయాత్ర, రేపు జలాభిషేకము, ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన, హోమము, వేద పండితుల చేత ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు మేము 3 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దీనికి గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ప్రతి గ్రామం నుండి కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా రావడం జరిగింది. గ్రామంలో కూడా గంగమ్మ తల్లి నెలకొంటున్నందుకు మా అందరికీ కూడా